నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రికార్డులు సృష్టించాలన్నా వాటిని తిరగరాయాలన్నా మీరే బాబుగారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఒక కొత్త గిన్నీస్ రికార్డు సృష్టించబడింది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పని చేస్తూ వెళుతూ ఉండాలి, ఫలితాన్ని ఆశించకూడదు. కానీ మనం కష్టపడి కృషి చేసి పని చేస్తే ఫలితం దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పేసి. ఇది చంద్రబాబు నాయుడుకి 100కి 100 పాళ్ళు సరిపోతుందేమో ఈ మాట అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ గిన్నిస్ రికార్డ్ ఏంటి అనేది కనుక చూస్తే, కూటమి సర్కార్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అత్యంత వైభవంగా నిర్మించింది కదా. సో దాని లోపల ఆ యాంబియన్స్ చూసినా, లేకపోతే బయట ఆ నిర్మించిన తీరు చూసినా నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్ని హంగులతోటి ఎలా నిర్మించారా అని చెప్పి తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ కష్టపడి పని చేయించే నాయకుడు సారథ్యంలో ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి సాకారం అవటంలో పెద్ద వింతేమీ లేదు. సో ఇక కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకోబోతుంది కదా. సో కాబట్టి దానికి గుర్తుగా, అంటే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడ ఉంది? విజయనగరానికి దగ్గరలో ఉంది భోగాపురం. సో ఆ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ ఏరియాల్లో గిరిజనుల సంతతి ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ డెవలప్మెంట్కి గుర్తుగా, అంటే ఇక రాబోయే రోజుల్లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలు ఉత్తరాది ఎంత డెవలప్ కాబోతుంది అనేది నేను మీకు మాటల్లో చెప్పక్కర్లేదు. రాబోయే 10 సంవత్సరాల్లో మీ కళ్ళతోటి మీరే చూస్తారు. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కడితే, శంషాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే చంద్రబాబు హయాంలో దాన్ని స్టార్ట్ చేశారు, రాజశేఖర రెడ్డి పూర్తి చేశారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఆ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ శంషాబాద్ ప్రాంతం అంతా కూడా ఎంత డెవలప్ అయిపోయింది అనేది మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. ఎకరం 100 కోట్లు అన్నా కానీ దొరకట్లా. అలాంటిది రేపు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇంకా ఎంత డెవలప్ అవుతాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ డెవలప్మెంట్, రాబోయే డెవలప్మెంట్కి గుర్తుగా ఒక రికార్డ్ని సృష్టించారు. ఈ రికార్డ్ ఏంటంటే, గిరిజన బాలికలు ఉంటారు కదా, వాళ్ళ సాంప్రదాయ నృత్యం ధింసా. ఈ ధింసా నృత్యాన్ని 13,000 మంది బాలికలతోటి అట్ ఎ సేమ్ టైం కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా చేయించారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని తెచ్చిపెట్టింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన చేతులతో ఆ గిన్నిస్ రికార్డ్ని అందుకున్నారు. సో అయితే ఇలాంటి రికార్డులు సృష్టించడం చంద్రబాబు హయాంలో ఇది కొత్తేమీ కాదు. గత ఏడాది కూడా మనం చూసాం. 2025లో యోగాంధ్ర, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర నిర్వహించారు. ఆ టైంలో కూడా ఇలాంటి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో 3,01,05 మంది పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రశంసలు కురిపించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పోస్ట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా చేశారు. చూశారు కదా, విశాఖ బీచ్ రోడ్లో దీన్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఇదిగోండి, ఇదే ఆ దృశ్యం. విశాఖ బీచ్ రోడ్ ఇది. మొత్తం అంతా కూడా నేను మీకు ఇక్కడ చూపించాను కదా, ఎన్ని లక్షల మందితోటి చేయించారనేది. 3,01,05 మందితో చేయించారు. ఒకేసారి 3,01,05 మందితో యోగా చేయించడం, అది అంటే ఆ కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా చేయించడం అనేది నిజంగా గొప్ప విషయం. ఆ రోజు పాల్గొన్న ప్రజలు కూడా, ఆ యోగా డేలో పాల్గొన్న ప్రజలు కూడా చాలా చక్కగా వాళ్ళు చేశారని కూడా చెప్పాలి. ఈ రికార్డు సృష్టించడానికి వాళ్ళు కారణం అయ్యారని కూడా చెప్పాలి. అలాగే మరొక ప్రపంచ రికార్డు, అంటే తన ప్రతి పాలనా టైంలో కూడా ఇలాంటి ప్రపంచ రికార్డులు సృష్టిస్తూ వెళుతుంటారేమో చంద్రబాబు నాయుడు అని అనిపిస్తుంది. ఎందుకంటే 2014-19 మధ్యలో పోలవరం విషయంలో కూడా ఇలాంటి గిన్నిస్ రికార్డే ఒకటి సృష్టించారు. పోలవరం ప్రాజెక్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. స్పిల్ ఛానల్లో 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి కావడంతో పోలవరం గిన్నిస్ రికార్డును అధిగమించింది. 23 గంటల్లో 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. గిన్నిస్ రికార్డును అధిగమించిన పోలవరం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఆ రోజు ఆ 30,000 క్యూబిక్ మీటర్లు 23 గంటల్లో పూర్తి చేసినప్పటికీ కూడా దాన్ని అలాగే వదిలేయలేదు వాళ్ళు. ఇంకా ఆ పనులు కొనసాగించారు. అంటే యథా రాజా తథా ప్రజ అని అంటారు కదా. చంద్రబాబు నాయుడు ఏమో 24 గంటల్లో 18 గంటలు పని చేసినా ఇంకా ఏదైనా పని ఉంటే సరే కానివ్వండి చేద్దాం అని చెప్పేసి అలా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఈ విషయం ఏదో చంద్రబాబుని పొగట్టడానికి నేను చెప్పేది కాదు.
చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్థులు కూడా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రోసయ్య కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన ఎక్కువసార్లు ఆర్థిక మంత్రిగా కూడా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు కదా. ఆయన తన నోటితో చెప్పింది నిష్కర్షగా, ఏమాత్రం శ్లేష లేకుండా. మామూలుగా రోసయ్య అంటే కొంచెం వెటకారం, కొంచెం కొంటిదనం ఆయన మాటల్లో ఉట్టిపడుతూ ఉంటాయి. కానీ చంద్రబాబు విషయంలో తానే ఏమాత్రం శ్లేష లేదండి నా మాటల్లో. చంద్రబాబు నిజంగా కష్టపడే తత్వం కలిగిన మనిషి. 24 గంటలు పనిచేయడానికి కూడా రెడీగా ఉంటాడు. 24 గంటలకి 24 గంటలు పనిచేయడానికి రెడీగా ఉంటాడు ఆయన అని చెప్పారు. సో ఆయన పాలనలో మరి పనిచేసే వాళ్ళు కూడా ఇలాగే ఒళ్ళొంచి పనిచేస్తారని చెప్పడానికి ఇలాంటి ప్రపంచ రికార్డులు మచ్చు తునకలన్నమాట. సో కాబట్టి మరి ఇప్పుడు కూడా మరొకసారి కూటమి సర్కారు హయాంలో ఇలాంటి ప్రపంచ రికార్డు రావటం పట్ల రాష్ట్ర ప్రజలంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్నంతా మరుగున పడేలాగా చూడాలని చెప్పేసి అక్కడ శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళి నిన్న ఎంత రాద్ధాంతం సృష్టించారు, నిన్న మొన్న ఎంత రాద్ధాంతం సృష్టించారు, సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి వచ్చింది అని అంటే కూటమి సర్కార్ని అభినందిస్తే జగన్మోహన్ రెడ్డి తన ప్రతిష్టని ఇంకొంచెం పెంచుకోవడం అయ్యేది. ఖచ్చితంగా ప్రజల్లో ఆయన ప్రతిష్ట పెరిగేది. ఆయన పట్ల ఒక సానుకూల వైఖరి వచ్చేది. అరే జగన్మోహన్ రెడ్డి మారారే అని చెప్పేసి ఒక భావన ప్రజల్లో కలిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఘనతంతా మాదే అని చెప్పేసి చెప్పడమే కాకుండా ఇవాళ ప్రధాని వస్తున్నారంటే మొన్న ఆయన సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. అక్కడికి జనాన్ని వేసుకుని వెళ్ళి ఇబ్బందులు పెట్టి సామాన్య ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టి బల ప్రదర్శన చేసి సామాన్య ప్రజల రాకపోకలకి కూడా ఆ హైవే మీద ఇబ్బందులు క్రియేట్ చేసి ఎంత హంగామా సృష్టించారో మనమంతా కూడా చూసాం. సో ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు హయాంలో ఇలాంటి రికార్డులు సృష్టించటం పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. 2014-19 మధ్య ఒక వరల్డ్ రికార్డు, ఇప్పుడు చూస్తే ఈ టర్మ్లో కూటమి సర్కారు హయాంలో 2 వరల్డ్ రికార్డ్స్ కూటమి సర్కారుకి రావటం పట్ల మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో మాత్రం తెలియచేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.